నీలక కొంపలు ముంచే తెలివి నాకు లేదు, వాని కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇవాళ ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెం అన్నా. నీ బతుక అనేది భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు నీచులు మీరు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి, మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసులు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నష్టల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాటికొచ్చి ఎస్ఐబి ఆఫీసర్ చేసినావు, పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పనిచేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్ మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే. అది ఇది ఇంటెలిజెన్స్ పనిచేసేది. మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటెలిజెన్స్ కాదు, నీ తెలిసిన ఇంటెలిజెన్స్, నువ్వు పనిచేయించుకున్న ఇంటెలిజెన్స్ గిరి. నీకు నాకున్న తేడా నీకు గది తెలుసు, నాకు గిది తెలుసు, నీకు బాగా తెలుసు కదా. చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు. ఏడవైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడవైనాయి? ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేసారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, మిగతా పార్టీకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పైసలు ఇవ్వలేదా? ప్రమాణం చేయమని చెప్పి మీ అయ్యను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే పోయి మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే. మీ అయ్యను బయట ఉంచేది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో పోయి పైసలు లేదు ఎలక్షన్లకు. ఇన్ని పైసలు